Hi, this is Nandu. You're watching Volga Videos. For more interesting updates, please do subscribe to Volga Videos. నిజంగా మీరు భర్తగా దొరకడం పుష్ప అదృష్టం. దాని జీవితంలో ఏదన్నా అద్భుతం జరిగిందంటే అది మీ ప్రేమే తెలుసా. పుష్పని పువ్వుల్లో పెట్టి చూసుకోండి, ఓకేనా? గుడ్ లక్. ప్రాణానికి ప్రాణంగా వేయించుకున్నారుగా అమ్మా, మనం చెప్పాలా ఏంటి? ప్రాణంగా ప్రేమించావంట కదయ్యా. అనుకుంది సాధించావురా గుంట. బెస్ట్ ఆఫ్ లక్. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది. కాస్త జాగ్రత్త బాబు. లైట్ అర్పితే అన్ని అవే సర్దుకుంటే పదండి. ఈ మొరటోడు రాత్రికి దాన్ని నిద్రపోనిస్తాడో లేదో. నువ్వు దాకిస్తున్నావేంటి? ముందు నేను దాకాలిగా. అర్పించేశాను ఆకు. నా జీవితాన్ని నీకు అర్పించేశాను. ఎప్పుడూ లేవలేనంత లోతుగా నీ ప్రేమలో నేను పడిపోయాను. మా మేడం ఎప్పుడూ నా పక్కనే ఉంటారు. అయినా ఆవిడ నాకంటే కీమా ఓకే. కావలసిన వాళ్ళంతా పక్కొచ్చండి. నాకివ్వవా? ఏం చేసిన ఏంటమ్మా? సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గాని నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొందా? వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా? నీ మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే నాతో చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది, ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఆగు. సరే, నాకు తెలిసిన ఆఫీస్లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను, ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేరేనే బాబు. సరే, బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యు క్యారీ ఆన్. తలుపేసుకో, దొంగలు వస్తారు, జాగ్రత్త. ఏంటయ్యా అంతా కట్టకట్టుకొని వచ్చారు, కొడతారా ఏంటి? మేము చెప్పింది వినకపోతే అదే జరుగుద్ది. ఏంటి మీరు చెప్పేది? ఎన్నెల్లిం చేస్తున్నావు వాడి దగ్గర? 25 ఏళ్ళ నుంచి. జీతం ఎంతో? 10,000 ఇస్తున్నారు. అంతేనా? ఎస్. మా కంపెనీలో 1 అవర్ పార్ట్ టైం జాబ్ చేస్తే నెలకి 50,000. 50,000? ఇది 5 లక్షలు, 10 నెలల అడ్వాన్స్. ఓ, నా జాబ్ ఏంటి బాబు? మీ బాస్ కున్న అన్ని ప్రాపర్టీల జెరాక్స్లు మాకు కావాలి. అంటే మీరిచ్చే ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం నన్ను మా బాస్కు ద్రోహం చేయమంటారా? నెవర్. కానీ ఈ జిరాక్సుల వల్ల వాడు సర్వనాశనం అయిపోతాడనే హామీ మీరిస్తే నేనే మీకు 5 లక్షలు ఇస్తాను, జిరాక్సులు కూడా ఇస్తాను. ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? షాక్ కాదు బాబు, ఫ్రస్ట్రేషన్. 25 ఏళ్లుగా నాలో రగులుతున్న అసహనం. వాడెంత దుర్మార్గుడు నాకు తెలుసు, మీకేం తెలుసు. ఆ రోజు మా బాస్ ముందు నువ్వు ఛాలెంజ్ చేస్తుంటే నేనెంత సంతోషపడ్డానో నీకు తెలియదు. అప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ మీరెవరూ గమనించలేదు. నిన్నే మా నాన్న రేంజ్కి తీసుకొచ్చేస్తాను. ఇన్నాళ్ళు అన్యాయంగా సంపాదించిన నీ ఆస్తంతా పోగొట్టి నిన్ను నడి రోడ్డు మీద లాగకపోతే నన్ను అడుగు. వాడికున్న అన్ని ప్రాపర్టీస్ గురించి నాకు తెలుసు. నెక్స్ట్
ప్రాపర్టీ నెంబర్ 22, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25, ప్రాపర్టీ నెంబర్ 23, మాదాపూర్. 8 ఎకరాలు వ్యవసాయం చేసుకునే పేద రైతులు వాళ్ళు. వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసి మొత్తం రాయించుకు తిప్పాడు. సర్వే నెంబర్ చెప్తాను, రాసుకో. నంబర్లన్నీ కరెక్ట్గా చెప్పు. హైదరాబాద్లో ప్రాపర్టీ అంటే ఫిట్టింగ్ లేకుండా ఉండదు. ఉన్నాయన్నీ డొంకలే. తీగలు ఆగితే పోలా. కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తే నీ ఇంట్లోకి నువ్వే రాకుండా నోటీస్ తేవచ్చు. అది నీదా నాదా అన్నది 10 ఏళ్ల తర్వాత తేలుతుంది. అమ్మో అమ్మాయి గారు వచ్చేస్తున్నాను, నేను ఉన్నాను, చెప్పకండి. ఏం జరుగుతుంది ఇక్కడంతా? ఈ కాగితాలేంటి, ఈ టైపింగ్లేంటి? ఏంటో ఐషు, నువ్వు ఎంత కోఆపరేట్ చేసినా కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నావు, కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నావు. నాకు అర్థమైందిలే. మా డాడీ కోసమేగా. ఏదో ఒకటి చేయరా బాబు. త్వరగా మేము రోడ్డు మీదకి వచ్చేసామనుకో, ఎంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు. ఆహా, నువ్వు మంచిదానో పిచ్చిదానో తెలియట్లేదే. మినిస్టర్ గారిని కలవాలి. ఆడేయుడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్తా ఈ పుట్టోడు పని. ఉంటా నానా, నేను వచ్చానా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? మొన్న కనిపించావు, నిన్న కనిపించలేదు. అవును, మొన్న నువ్వు ఏదో జోక్ చెప్పావురా. ఇతనెవరు? నేను మాట్లాడతానా? నువ్వు కరీంనగర్ వెళ్ళరా. ఏం కావాలండి మీకు? మినిస్టర్ గారితో మాట్లాడదామని. నాన్న, నీతోనే మాట్లాడాలంట. చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి. ఏం చేస్తుంటారు? ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తుంటారండి. ఎవరికి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశ్ రావు గారి దగ్గర పనిచేస్తున్నాను సార్. ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నేనే చూస్తుంటాను. ఓకే, పని ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గండ్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలా ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చెయ్. అమ్మా, అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదెలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమచరత్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు. వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. గిరే చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికం రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా. నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి, అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహం తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయనేమో రెడ్ క్లాత్ చూసిన ఆంబోతలో రెచ్చిపోవడం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత ఎంతవరకు. బావుగారు, పనిష్మెంట్ కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి? అంటే బావుగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. ఇన్నున్నాయంటో. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. మాకు కనపడుతుందిగా. నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదుగా. రాలే, అబద్ధం. నేను ఎదవని. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు అక్కర్లేదు. వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా. ఎక్కడ పంపుతావు? వెళ్ళిపో.
ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైందంటారండి? ఇది పరువు గల్లీలా పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైందంటారండి? పెళ్లి కావాల్సిన పిల్ల పనివాడితో కలిసి ఏంట్రా? నేను ఏమైనా పురాణం చెప్తున్నానా అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబులించుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. మీ అమ్మాయి నిప్పు ఆకులు రాలే సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తున్నాం గారు. గురువుగారు, ఆ అమ్మాయి మనోడు కౌలించుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. అబ్బా నాయనా, ఈ మద్దర్లో టెన్షన్ బొర్ర హీట్ ఎక్కిపోతుందయ్యా. 1 గంట సేపు మసాజ్ చేయించుకుంటా. మాణిక్యం, నమస్కారం అండి. నువ్వెవరయ్యా? మా మసాజ్ మాణిక్యమేడి? ఆడ మా బావండి. ఆయిల్ కోసం బ్యాంకాకి వెళ్ళాడండి. మీకు ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని మొత్తం చెప్పాడు సార్. 1 గంట సేపు నన్ను నేను మర్చిపోవాలయ్యా. ఒక పట్టు మీరు రండి దొరగారు. మీరెందుకు సార్, నేను ఇప్పుతాను కదా. నెత్తురు బదులు అత్తర పారొచ్చే సార్. బాబుకి పైసా కట్టం తీసుకోకుండా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇవాళ నిశ్చితార్థం. డాడీ, నీకు ఎవరో DVD గిఫ్ట్ ఇచ్చారు, అర్జెంట్ గా చూడమన్నారు. ఇప్పుడు సినిమాలు చూసే టైం ఆడుందిరా. ఇది సినిమా కాదంట, నీ రాజకీయ భవిష్యత్ అంట. ఏంద్రిది ఇప్పుడా? ఏదో నా రాజకీయ భవిష్యత్ అన్నాడు. అసలు ఇందులో ఏముంది? నీలు అవతారా? ఈడెవడ బీడు నా అలాగే ఉండాలి. సిపి ఛానల్ సీక్రెట్ ఆపరేషన్ నీలకంఠం నీలి చిత్రం. మసాజ్ పేరిట రాసలీలలు, కన్నె పిల్లలతో కామకేడి. నాతో ఆడుకున్నారు కదయ్యా. మసాజ్ ముత్తులు నేనుంటే ఇంత చేశారా? అసలు ఏది నేను ఆడు చేశాను? రట్టు చేసింది. హలో, ఎలా ఉంది నీలో అవతార్? అసలు కబురుడా? ఎవరు నువ్వా? సిపి ఛానల్ ఓనర్ చైతన్య ప్రసాద్. ఏందయ్యా సిపి? ఏందా DVD? ఏడానో కెమెరాలు పెట్టి నీ చెయ్యి చేసినట్టు చూపించావేంటి? నువ్వు చేయలేదని నాకు తెలుసు, కానీ పబ్లిక్ నమ్మరు. మొత్తులు నువ్వు చాలా చేసావు. ఇది ట్రైలర్ మాత్రమే. ఫుల్ సినిమా ఉంది, రిలీజ్ అయినా. వద్దు నాయనా, ఎలక్షన్లు వస్తున్నాయి బాబు. 25 కోట్లు ఇవ్వు. అసలే కొడుక్కి కట్నం కూడా తీసుకోవట్లా. ఇస్తాలే, సస్తానా? రెడ్డి గారు అటు చూడండి. ఎరా, నువ్వు పెద్ద అమితాబ్ బచ్చన్, వీడు ధర్మేంద్ర. వీడెవడరా? షారుఖ్ ఖాన్. ఒళ్ళు చీరేస్తాను. మీకెవరికి ఆ పాట పాడే యోగ్యత లేదు. వచ్చింది రాంగ్, పైగా సాంగ్. ఎందుకు ట్రిబుల్స్ వస్తున్నారు? ఇది నా బైక్. మేము ట్రిబుల్స్ పోతాం, ఫోర్స్ పోతాం, ఫైవ్స్ పోతాం. అడగడానికి నువ్వెవరు? నేనెవరా? డ్రెస్ చూస్తే తెలియట్లా. మీలాంటి పోకిరి వేధులను పట్టుకోవడానికి రా సెంటర్ లో నించున్నాను. మరంతా పెద్దంతస్తు నువ్వు టచ్ చేయలేవు. పెద్దంతస్తా ఏంటి? LIC బిల్డింగా? ఇదేంటి కీ చైను స్టైలా? అదేంట్రా ముళ్ళపంది బొచ్చులాగా ఉంది? తెరా పనికి మాలిన వెధవా, నూనె గిన్నె రాసుకోవచ్చు కదా, గుచ్చుకున్నాయిరా. ఇది నా స్టైల్. స్టైలా? ఇలా చూడు, వీడు వెధవా, వెధవన్నారు వెధవా, నువ్వు పనికి మాలిన వెధవా. మీది ఒక పెద్ద అంతస్తు. లైసెన్స్ ఉందా? లైసెన్స్ మా వంశానికి లేదు. సరే, అయితే మా మామూలు ఇచ్చి మరి ఇక్కడి నుంచి ఇవ్వడం అలవాట్లేదు, పుచ్చుకోవడమే. పుచ్చుకోవడం అలవాట? అయితే పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో. పోలీస్, నా మీద పడే ఒక్కొక్క దెబ్బకి నా అన్నకు సమాధానం చెప్పి తీరాలి. ఏంట్రా ఇది? ఏం మాట్లాడినా అన్న అన్న అంటున్నావు. ఎవరా నీ అన్న? ఆయన పేరు పిల్లిరాజు. పిల్లిరాజా? నీ పేరు? పులిరాజు. పులిరాజా? అన్న పేరు పిల్లిరాజు, తమ్ముడి పేరు పులిరాజు. మీదంతా మృగాల వంశంలో ఉందే. ఇల్లు ఎక్కడ? జూ పార్క్ లోనా? మమ్మల్ని వదులుతావా లేదా? ఈడ్చిదంటే ఈస్ట్ గోదావరిలో పడతావు. నా సర్వీసులో నీలాంటి గేటు వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాను. అన్నా, యో, ఎవరై అతను? ఇప్పుడు మీరు కొట్టారే పులిరాజు, వాడి అన్న పిల్లిరాజు.
ఎక్కడ పని చేస్తున్నాడు? సీఎం దగ్గర బ్లాక్ క్యాట్ కమాండోగా ఉంటుంది. సీఎం దగ్గర ఉంటున్నారా? అయ్యో అన్నా ఎవడయ్యా మా తమ్ముడు లాకబుల్లో పెట్టింది? నేనేనండయ్యా, పట్టి లోపల పెట్టానయ్యా. మాదంతా బిగ్ షాట్స్ ఫ్యామిలీ, ఎవరనుకున్నావు నువ్వు? మీ తమ్ముడి టిపికల్ హెయిర్ స్టైల్ అండి అయ్యా. ఈ చెవి పక్కన పెట్టుకున్న కోడి అది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీది ఒక బెగ్గర్స్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. లేదండి, బిగ్ షాట్ ఫ్యామిలీ అని అర్థమైందయ్యా. తప్పేనండి అయ్యా. మీ పేరు తమ్ముడు చెప్పి ఉంటే నేను వదిలేసి ఉండేవాడిని. అన్నా అతన్ని నమ్మొద్దు. నీ పేరు చెప్పిన తర్వాత నన్ను కొట్టాడు. వింటున్నావా? విన్నానండి. నేనెంత చెప్తున్నావని వదలలేదే. వదిలేస్తున్నానండి. మీ పేరు చెప్పిన తర్వాత కూడా వదిలేయకుండా ఉంటానా? వదిలేస్తున్నానండి. ఇంకొకటి తాళం తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పర్వాలేదండి. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నా డ్యూటీనే కదా నేను చేస్తున్నాను. పిల్లిరాజు తమ్ముడని తెలిసిన తర్వాత కూడా వదిలిపెట్టకపోతే మీకేం మర్యాద ఉంటుంది చెప్పండి? ఓకే, అందరూ వెళ్ళిపోయారా? పండి 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 పండి. ఏంటి లాకప్ తెరిచింది? కృష్ణమూర్తి సార్, ఈ కృష్ణమూర్తి డ్యూటీలో ఇంతవరకు ఫెయిల్ అయిందే లేదు సార్. కృష్ణమూర్తి అర్జుడు ఏంటయ్యా లాకప్ తెరిచింది? ఎక్కడ వాళ్ళంతా? సార్, పులిరాజు బ్రదర్ పిల్లిరాజు కల్లోకి వచ్చి ఆల్ ఖైదీస్ ఎస్కేప్ సార్. ఏంటయ్యా కథలు చెప్తున్నావు? కష్టపడి నక్సలైట్ను పట్టుకుని లోపలేస్తే వదిలేస్తావా? యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 1 month. వారు బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా? అందరేట్రా తీస్తున్నాడు కదా, నీకు అలాగే ఉంటదిరా. బాడీ డెక్ పై కొట్టుకుంటున్నావు ఇక్కడ. ఓపెన్ చేయ. ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు అక్కడ పోయిది. అనంతే నువ్వు వెళ్ళు. నువ్వు పరా. అందు చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం. కలరా రావట్లేదేంటి? హాయ్ సంధ్య, షాలు, దీప్తి, వాట్ ఇస్ సర్ప్రైజ్. కమ్ రండి. అక్కడ కూర్చోండి. అక్కడ ఎవరు లేరా? లేరు. రండి మీరు అక్కడ కూర్చోండి. ప్లీజ్ కమ్. హాయ్ హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్. యా సంధ్య, నాన్నమ్మ ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళండి, మేము అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఏంట్రా మాటికి వెళ్ళండి అంటున్నావు? వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను. మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో. మేము పనిలోకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్, పిక్చర్కి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు దండ పెడతా, నాలుగు పీకేస్తున్నా. తొందరగా పంపించారా? నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టావు. ఏడిసినట్టుంది. నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి. సరే కానీ నేను చెల్లి. ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే? జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే, డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండేరా. సండే అబ్బా. ఎరా గ్రాండ్ సక్సెసా? షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది. మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అనమాట. ఏం లేదులే. నాకు కూడా ఫోన్ చేయరా? నాకే ఆ ఫోన్ నాకే. హలో, వచ్చేస్తున్నా. పదండి సినిమాకి బయలుదేద్దామా? రే, సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా. అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా. పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే, ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా? గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూరా? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి.
పనే ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిందిరా. నీకు వరుసగా 2 సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్లు మీకే వస్తా మాకు రావా? మాకేం తెలుసు నీకు రాబోతే మమ్మల్ని ఏమంటా? ప్రియా ఫోన్ చేసింది. శుభలక్ష్మి రాజలక్ష్మి చేసిందిరా. నాకే ఫోన్ లైన్ ప్రకారం ఇప్పుడే కదా మాట్లాడింది. నేను మాట్లాడతా. అదేంటా నువ్వు? ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు. అంత ఏం జరిగింది? కిక్ సెక్షన్ 5000 కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్. ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. I just don't like all these bad habits, you know. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. భైరవా చెప్పు విందా. మనకేంటి సెక్స్ పరీక్ష? ఏముంది, విధి వక్రించింది, దేవుడు దెబ్బేసాడు. దెబ్బ కాకపోతే మరేంటి భైరవా? పువ్వు పువ్వుగా పుట్టాలి, కాయ కాయగా పుట్టాలి. పువ్వు కాయగా పుడితే మెంటల్లీ ఎంత డిస్టర్బెన్స్, ఫిజికల్లీ ఎంత స్ట్రెయిన్. నాకు ఐడియా. ఏంటి భైరవా అది? సృష్టికి ప్రతి సృష్టి సెక్స్ చేంజ్ ఆపరేషన్. నువ్వు అమ్మాయిగా మారిపోవచ్చు కదా. ఆపరేషన్ ఫెయిల్ అయితే డోంట్ వరీ, చాలా ఈజీగా తీసేస్తా. కళ్ళు మూసి తెరిచేలోగా 12 బిడ్డను కావచ్చు. అదేదో నువ్వు చేయించుకోవచ్చు కదా. నేనా? పోయిన జన్మలో నేను అమ్మాయిగా పుట్టాను, ఈ జన్మలో నువ్వు అమ్మాయిగా మారితే తప్పేంటి? మిత్రా, నేను మగాణ్ణి. ఎన్ని యుగాలు మారినా ఈ పురుషాహంకారం మారదా? ఆడది ఆడదానిగా పుట్టి ఆడదానిగా చావాల్సిందేనా? మిత్రా, నేను చెప్పేది విను. నేను వినను. నేను మగాణ్ణి. ఈ జన్మలో నేను మగాణ్ణి. కింద ముసలోడు పెళ్ళంటున్నా నీతోనేనా? బయటకు వెళ్ళాం పద. ఎక్కడికనే? అమ్మాయిని అర్థం చేసుకోవాలి, బయటకు తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి ఏముందనే, వాళ్ళ నాన్న ఒప్పుకుంటే అంతా ఓకే. వాళ్ళ నాన్న ఎవరైనా? ఆయనే. ఆయన వాడికి అమ్మాయికి పోలికలేదే. ఆయనది వాళ్ళ అమ్మ పోలిక, మరి అమ్మాయికి వాళ్ళ నాన్న పోలిక. అరే ఎవడెవడో వచ్చి మా ఇంట్లో పడి తింటారేంటి? అసలు వాడెవడు? అతను ఎవరో మీకు తెలీదానే? తెలీదు. అయితే డెఫినెట్ గా వాడి కథ మీకు చెప్పాల్సిందే. చెప్పు. అనగనగా ఒక రాజు. రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమైన రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 6 కొడుకులు. 6 కొడుకులా? 7 కొడుకులు కదా ఉండాలి. అంటే ఓ కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు. ఈ మధ్య పోవడం ఏంట్రా మెంటలా? రాజుల కథ ఇది. అంటే రాజు అంటే ఆ రాజు కాదనయ్య, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏం భీమవరంలో రాజులు ఉంటే నువ్వు ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరు రాజులేరా? నువ్వు చెప్పు. ఆ రాజు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది 7వ కొడుకు అనయ్య, హాస్పిటల్లో చేరిందేమో 6వ కొడుకు. 6వ కొడుకా? కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి కదా ఫినైల్ బ్లడ్ రా డైరెక్ట్ ఇవ్వచ్చుగా. అంటే తీసుకెళ్ళినేమో 5వ కొడుకు బ్లడ్ అన్నయ్య. మరి 5వ కొడుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే 5వ కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్ చేరాడు అన్నయ్య. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ కి ఇస్తున్నారు. ఎందుకని? అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? అంటే ఇద్దరికి అట్ టైం లో యాక్సిడెంట్ అయింది కదా, మిక్స్ అయిపోయింది బ్లడ్. ఓకేనా? సరే, బాటిల్ నిండా బ్లడ్ తీసుకొని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైలు కదిలింది. ఇతను ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా రైలు కదిలింది. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఆ రైలు ఎక్కాడా లేదా? ఎవడో ఒక మహానుభావుడు చైన్ లాగాడు. ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది, ట్రైన్ హైదరాబాద్ చేరింది. ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు బతికాడు. అసలు ఈ కథలో వాడెక్కడ ఉన్నాడు రా? అక్కడ ఒకడు చైన్ లాగాడు చూడు, వీడే అనేవాడు. ఎందుకు రా చైన్ లాగావు? అసలు నువ్వు చైన్ ఎందుకు లాగావు నాకు అనవసరం. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మీ రాజుల కథ విని ఓపిక నాకు లేదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను రా? నాతో? నా ఫేస్ చూసి మాట్లాడొచ్చుగా. ఎదురుగా వచ్చి కూర్చో. ఎదురుగా వచ్చి కూర్చో. కర్మ కర్మ. పల్లీలా నీ కూతుర్ని నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కూతురా? మరి కొడుకునా? ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటయ్యా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అర్థం చేసుకోవాలి. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మరి వాడు ఎవరికి వచ్చి పెళ్లి చేయాలి? మధ్యలో వాడేవాడు. పెళ్లి చేసుకోబోయే దేలు నువ్వా? తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. బతుకు తగలయ్యా. అమ్మాయి నాకు ఓకే.
నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. హనీమూన్ సంగతి నీకెందుకురా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే జోడుకుంటది. నీకు పెళ్లి ఏంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి. ఓ పక్క మనోడికి ఓకే అని ఈడికి ఓకే అంటాడా? ముందాన్ని పిలవండ్రా. మావాడితో పెళ్లికి ఓకే అని ఆడెవడికో కూడా ఓకే చెప్పామంటా. ఆడు కొట్టాడు సార్. కొడితే చెప్పేస్తావా? తప్పదు కదా సార్. కొట్రా. ఇప్పుడు ఓకేనా? డబల్ ఓకే సార్. మావాడికే ఫైనల్ గా? ఇది ఫైనల్సే సార్. నో సెమీ ఫైనల్స్, నో క్వార్టర్ ఫైనల్స్. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి సార్. జాగ్రత్త. కర్మ కర్మ. మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంట్ స్టోరీ అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు. రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్నీ కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా దానికి. ఎందుకైనా మంచిది, పెట్టు చేద్దాం కాసేపు. ఓ, ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఇందులో మ్యాక్స్ అవుతాయి. వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్, బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతున్నా. ఎవడి నల్లబాబు? కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చరా? నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల ఇంటి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటన్? వీడికి తెలియని లేరు అనుకుంటా. బాబు శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని. ఎవరికైనా 10,000. అక్కాయ్ కారెక్కే. ఎవడు ఇందాక వచ్చినప్పుడు లేడు. చెప్పు ఆనాడు చెప్పు. ఎవడరా లేడీ చెప్పు. కారులో పెట్టింది కారులు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు. నేను అడుగుతునేవాడా? ఎర్ర బాబా, ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? మ్యాక్సే, ఈ మెంటల్ గాడాడు నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గాడెవడో నాకు తెలియదు. ఈ కారులో అమ్మాయా? ఎరా కారులో అమ్మాయిని ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచేట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కారుల దొంగలా కనపడుతున్నా? అదవా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని. నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటా పిక్కు. రే మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తొడపట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటే నాకు కోరితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడ ఇరుగుతుందా? నీదే. నన్ను అంత మాట్లాడతావురా? లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. కూర్చొని ఉంది. డబ్బులు లేకుండా చేసుకుంటావా? 10,000 అంట. రే మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా. ఇక వేలు నసుకుంటా దిగు. కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ ఎప్పుడు? పట్టోడెప్పుడు సెట్టడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతావురా? కారులో ఎక్కిస్తా కొట్టరా? లేదు కొట్టాను సంగతి నీకు తెలియదు. ఎంతో మంది కొట్టేట్లా నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళు అంటే నేను పట్టుకుంది చేతులు రా. నేను పట్టుకుంది షర్టు రా. నేను పట్టుకుంది చొక్కారా. నిన్ను కాదు అంటే నాకేంట్రా? నన్ను
ఎందుకు పైకి వచ్చేస్తారు పైన సిటీ కింద విలేజా మొత్తం సురంగేరా ఏమైంది? అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్ర సేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి ఇదిగో. మేఘ్నా, నీ బాధనే బాధ్యతని ఎగతాళి చేయట్లేదు. జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. శ్రీరామ్ వస్తాడు, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మిస్ అయిపోయి ఉంటాం. నా మాట విను. వెళ్దాం రా. రాదు రా అని చెప్తున్నాను కదా. రాదు రాదని చెప్తే వినపట్టలేదురా. అయినా మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా డఫా? ఏమనుకుంటున్నావురా? కమ్ హియర్ అండ్ స్టే దేర్. ఏరా అడిగేవాళ్ళు లేడనుకుంటున్నావా? తాడు పెరిగినాడు పెరిగావు ఏంట్రా? ఆ లుక్ ఏంటి ఎలా చూస్తున్నావు? కాశీ గారు, కాశీ గారు, నా మాట వినండి. ఏంటి మాట వినది? కాశీ గారు, ఆ ఇరిటేషన్ ఏంటి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ పర్వర్షన్ ఏంటి? బీపీ వచ్చి పోయేట్టున్నారు మీరు. నా మాట వినండి. ఇదిగో మేఘనా, నువ్వు బీపీ టాబ్లెట్ తెపో. బీపీ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, ఇరిటేషన్ లేదు, షుగర్ లేదు. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? కరెక్ట్ గా తగిలిందా? గట్టిగా తగిలింది. ఒరే నీ ఫేస్ కి ఎంత ఎమోషన్ అవసరం ఏంట్రా? అంటే సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ ఫీల్ అయ్యాను సార్. సీరియస్ అవుతున్నాయంట్రా సాయి కుమార్ లాగా. సాయి కుమార్ వాడే అవుతుందేంట్రా? సాయి కుమార్ తెలియదురా నీకు? తెలుసు. మిషన్ తిప్పి 4 సింహం. అది కదా కదా. మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? ఓవర్ అంటే లేదనే బిల్డప్ ఏంట్రా? ఏదో బిల్డప్ లో మరి 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 ఏంటి డఫానా? డఫా ఏంట్రా? చెప్పు తోస్తావేంట్రా నన్ను? డఫానరా? తోస్తారా? డఫాగా తోస్తారా నన్ను? ఏంట్రా వెనక చూస్తున్నావు? కాశీ గారు, మరి అంత సెన్సిటివ్ ఏంటండి మీరు? తగ్గిపోతున్నాడు. కూల్గా ఉండండి మీరు, కూల్గా ఉండండి. టాబ్లెట్ తీసుకోండి. వాటర్ లేక టాబ్లెట్ ఏంటి? వాటర్ తీసుకురా. కావాలా? అది ఇప్పటికే ఇంటి సొమ్ము బోళం తగలబెట్టేశావు. ఇంకొకసారి వ్యాపారం గాని వ్యవహారం గాని అన్నావో పొట్టిన ఇంకా వాటర్ టాబ్లెట్ అసలు ఏం అవసరం లేదు. ఆయన తగ్గిపోయింది. కూల్ ఇస్ కూల్. కసి గారు వెళ్దామా? కిందకి వెళ్దానండి. నువ్వు పదమ్మా. Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos.